గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫాలోయర్స్. మనం గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్లో లైబిలిటీస్ సైడు క్యాపిటల్ గురించి నిన్న ప్రస్తావించుకున్నాం. మనం క్యాపిటల్ అంటే క్యాపిటల్ లైబిలిటీస్ సైడ్ అంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్ రిసీవ్డ్ బై ది ఆర్గనైజేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు వ్యాపారం ప్రారంభించాలంటే ముందుగా ఒక వ్యక్తి ప్లాన్ చేసుకోగలగాలి. ప్లాన్ చేసుకున్న వ్యక్తి దానికి సరిపడి ఫైనాన్స్ అతను ఏ రూపంలో అయినా తీసుకురావచ్చు. అది క్యాష్ రూపంలోనే రూల్ ఎక్కడ లేదు. క్యాష్ రూపంలో తీసుకోవచ్చు, ఏదైనా వస్తు రూపంలో తీసుకురావచ్చు కూడా. ఇంట్లో ఫర్నిచర్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, వెహికల్ కానీ ఏదైనా పెట్టి రావచ్చు. అదంతా అతను క్యాపిటల్ కిందే మనం ట్రీట్ చేయొచ్చు. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే తెలుసుకోవాల్సింది, మనం మామూలుగా విత్ డ్రావల్స్ వచ్చేప్పటికి డ్రాయింగ్స్ గాను క్యాపిటల్ గాను పెట్టుకున్నాం మనం. కానీ దీంట్లో సిస్టంలో వచ్చినప్పటికీ నేను చెప్పేది ఏంటంటే విత్ డ్రావల్స్ అండ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ టు బి గ్రూప్డ్ అండర్ క్యాపిటల్. వై అంటే మీకు ఎప్పుడైనా కూడా వ్యాపారం చేయటానికి ఒక ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసి నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడితే నాకు ఇంత రిటర్న్ రావచ్చు, కాబట్టి దీనివల్ల నేను ఆర్థికంగా అభివృద్ధి చెందుతాననే ఆలోచనతో మనిషి ఉంటాడు. కాబట్టి మరి అతని సక్రమమైన ఆ వినియోగం ఉండాలి. ఆ డబ్బులు ఏంటంటే ప్రొడక్టివ్ వేస్లో పెట్టాలి. అంటే ప్రొడక్టివ్ వేస్ అంటే ₹1 పెడితే దాంట్లోంచి ఒక 10 పైసలైనా మనకి ఎక్స్ట్రా రావాలి. దాన్ని ప్రొడక్టివ్. అన్‌ప్రొడక్టివ్ అంటే ఇంట్లో కథా కార్యక్రమాలకి, బర్త్‌డే ఫంక్షన్‌లను, పిల్లలకి కాస్ట్లీ సెల్ ఫోన్‌లను, కాస్ట్లీ వెహికల్స్‌లను, లేపోతే ఇవన్నీ తర్వాత ఏసీ స్కూల్స్‌లో చదివించడమనో అన్‌ప్రొడక్టివ్. దాంట్లో ఎంతైతే ఖర్చు పెడతామో ఆ ఒక్క రూపాయి మీద కూడా మనకు ఒక్క పైసా కూడా మనకి తిరిగి రాదు. అది రాక సరిగదా! మనం ఎప్పుడైతే డబ్బులు మరలిపోయినాయో దానికి అది పూర్తిగా వేసుకోవడం కోసం మనం లోన్‌లకెళ్ళాలి. లోన్‌లకెళ్ళటం వల్ల కొత్త టెన్షన్ క్రియేట్ చేసినట్టు అవుతుంది. ఆ క్రియేట్ చేయటమే కాకుండా దాని మీద వడ్డీ కూడా కట్టాల్సొస్తుంది. కాబట్టి అప్పుడు మీరనుకున్న మార్జిన్ ఆఫ్ రిజల్ట్ మీకు కనపడకపోవచ్చు. ఇవన్నీ కారణాలు. కాబట్టి ఏంటంటే అతన్ని అంటే అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఐ కెన్ సే వన్ థింగ్. The accounting statement should act as a CCTV to a businessman, and it should act as a గైడ్ అండ్ ట్రూ ఫ్రెండ్ టు ఏ బిజినెస్ మ్యాన్. ఎప్పటికప్పుడు మంచి సలహాలు ఇవ్వగలిగినది అకౌంటింగ్ స్టేట్మెంటే. అతను నడకని అద్దంలో చూపించినట్టు చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా అతను అన్‌ప్రొడక్టివ్ వేస్‌లోకి డబ్బులు మరలిపోతున్నప్పుడు ఏదో ఒక స్టేజ్‌లో తనంతట తానే కంట్రోల్ అవుతాడు. ఎందుకంటే రిస్కులు భరిస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే ఔట్ సైడ్ క్రెడిట్స్ రిస్కులు భరిస్తున్నాడు కాబట్టి. అందుకని ఏంటంటే ఇది బోత్ క్రెడిట్ అండ్ బోత్ విత్‌డ్రావల్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఒకటే దాంట్లో తీసుకోవాలి. అట్లనే నేను చెప్పినట్టుగా ఓన్లీ అతని ఇన్వెస్ట్‌మెంట్ మాత్రమే క్యాపిటలు. ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఈవెన్ వైఫ్ పెట్టినా కూడా అతను అది కాదు, అన్‌సెక్యూర్డ్ లోన్‌గా ట్రీట్ చేయాలి. తర్వాత దీనికి ఒక సబ్ గ్రూప్ ఉంది. ఆ సబ్ గ్రూప్ రిజర్వ్స్ సర్ప్లస్. రిజర్వ్ అంటే ఏంటి? దాచిపెట్టడం. ఎక్కడి నుంచి దాచిపెడతారు? సర్ప్లస్‌లో. సర్ప్లస్ అంటే ఈ బిజినెస్‌లో సర్ప్లస్ ఏముంటుందండి? ఇన్‌కమ్ ఉంటేనే అది సర్ప్లస్. సో, వచ్చిన లాభంలోంచి కొంత భాగాన్ని తీసి పక్కన పెడతారు. ఇది ఎక్కడ జరుగుద్దంటే కంపెనీస్‌లో జరుగుద్ది. ఇతర బిజినెస్‌ల్లో పార్ట్నర్‌షిప్‌లో గాని, ప్రొప్రైటరీ కన్సర్న్‌లో గాని 31st మార్చ్ ఇయర్ ఎండింగ్ నాడు కంప్లీట్ యొక్క దాని రిజల్ట్ పార్ట్నర్స్ గాని, ప్రొప్రైటరీ గాని ట్రాన్స్‌ఫర్ అయిపోద్ది. ట్రాన్స్‌ఫర్ అయిపోయి లాభం వచ్చినట్టయితేనేమో ఇది క్యాపిటల్ యొక్క రేజ్ కనిపిస్తుంది. లాస్ వస్తే క్యాపిటల్ డౌన్‌ఫాల్ కనిపిస్తుంది. కానీ కంపెనీస్‌లో మాత్రం ఏం చేస్తారంటే, ఆ వచ్చిన దాంట్లోంచి కొంత భాగం పక్కన పెట్టేసేసి డైరెక్టర్సు, ఆ భాగాన్ని రకరకాల అవసరాలకి వాడుతూ ఉంటారు. కానీ దీనిలో ముఖ్యంగా ఒక 3 మీరు ఈ లాభమే కాకుండా ఇతర ఐటెమ్స్‌ను కూడా 3 యాడ్ అవుతాయి. ఒకటేంటంటే ప్రీమియం షేర్స్. అంటే మామూలుగా బయట మార్కెట్‌లో మీరు చూస్తుండొచ్చు రూ. 10 షేరు రూ. 100 అమ్ముతూ ఉంటారు. అంటే అట్లా దాన్ని అంటే కంపెనీ యొక్క స్థితి బాగున్నప్పుడు, లాభాలు గడిస్తున్న సందర్భంలో ఇటువంటి మార్కెట్ కనిపిస్తుంది. కాబట్టి అటువంటప్పుడు ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళు కూడా రిజిస్టర్ ఆఫ్ కంపెనీ పర్మిషన్ తీసుకుని, ఎందుకంటే కంట్రోలర్ ఆయనే కాబట్టి వీళ్ళు కూడా ప్రీమియం షేర్స్ ప్రకటిస్తారు. అంటే ఒక రూ. 10 షేరు రూ. 50 అనుకోండి. రూ. 50 అంటే షేర్ వాల్యూ ఎప్పుడైనా రూ. 10 ఫేస్ వాల్యూ.
ఈ 40 రూపాయలు అదనంగా కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి ఈ 40 రూపాయలు పక్కన పెడతారు. అంటే ఇది కూడా రిజర్వ్స్ సర్ప్లస్లో ఉంటుంది. అట్లనే ఒకవేళ మధ్యలో అంటే కంపెనీలో షేర్లు డైరెక్ట్గా మీరు అప్లై చేస్తే అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ, కాల్ మనీ ఉంటుంది. ఇక మొత్తం కాల్ మనీ కంప్లీట్ అయితేనే మీకు షేర్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది. అప్పుడు మీరు షేర్ హోల్డర్ కింద లెక్క. ఈ మధ్యలో ఎక్కడైనా ఏ స్టేజ్లో అయినా మీరు కనుక విరమించుకుంటే మీ షేరు క్యాన్సిల్ అవుతుంది, ఫోర్ఫీట్ అయ్యి ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళి రిజర్వ్స్ సర్ప్లస్లో పెడతారు. తర్వాత వచ్చేసి మీకు మామూలుగా లాభాలని అంటే వచ్చిన లాభాల నుంచి కొంత రిజర్వ్స్ తీసేసి మిగతాది డివిడెండ్స్ రూపంలో అంటే లాభాల్లో వాటా రూపంలో దాన్ని డివిడెండ్స్ అంటారు. వాటాల రూపంలో మీకు షేర్ హోల్డర్స్ పంచిపెడతారు. అట్లా పంచిపెట్టిన డబ్బుల్లో కూడా డిస్ట్రిబ్యూషన్కి చెక్కులు ఇస్తే దాంట్లో కొన్ని చెక్కులు రకరకాల కారణాల వల్ల బ్యాంక్ సబ్మిట్ చేసి ఎన్కాష్ కాకపోతే ఆ డబ్బులను కూడా తీసుకుని వెళ్ళి మీకు రిజర్వ్స్ సర్ప్లస్లో పెడతారు. అది కాకుండా అయితే తర్వాత ఏంటంటే మరి ఈ డబ్బులు ఏం చేస్తారు అంటే మీకు ఏదన్నా కనుక ఏదైనా ఒక మిషనరీ కొనాలన్నా, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలన్నా దానికి ఉపయోగిస్తారు. లేకపోతేనేమో ఏదన్నా ఒక జనరల్ రిజర్వ్ అంటే ఏంటంటే ఏదన్నా ప్రతి సంవత్సరం రకరకాల చందాలు వస్తూ ఉంటాయి. ఏ చందాలు అంటే వినాయక చవితి చందాలని, అగ్ని బాధులు, వరద బాధులు, అనాచరణాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని మెయిన్ క్యాష్ని ఇబ్బంది పెట్టకుండా ఇలా దాచిపెట్టిన డబ్బులు ఏదైతే ఉన్నాయో దాంట్లో వచ్చి పంచిపెడుతూ ఉంటారు. దాని తర్వాత వచ్చేసి స్పెషల్ రిజర్వ్ అంటే ఒక స్పెషల్ పర్పస్ కోసం షిరిడీలోనో, తిరుపతిలోనో, కాళహస్తిలోనో ఏదో కాటేజ్ కట్టించాలనుకుంటే దానికి డబ్బులు పెడతారు. పర్పస్ దానికోసమే ఖర్చు పెడతారు. ఈ విధంగా రిజర్వ్స్ సర్ప్లస్ను ఉపయోగిస్తారు. ఇది కూడా ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైనా లాభాలు గడించిన సందర్భంలో మాత్రమే ఈ రిజర్వ్స్ సర్ప్లస్ అనేది ఉంటుంది. లాభాలు లేకపోతే ఎక్కడి నుంచి రిజర్వ్ చేస్తారు, చేయలేరు కదా. దీని పర్పస్ కూడా ఏంటంటే ఎప్పుడన్నా లాభాలు రాని సంవత్సరంలో ఏదైనా ఉన్నట్టయితే తక్కువ లాభాలు వచ్చిన సందర్భంలో కూడా ఈ రిజర్వ్స్లో డబ్బులు ఉంటాయి కాబట్టి డివిడెండ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళు ఉపయోగించుకుంటారు. కాబట్టి పబ్లిక్లో ఏంటంటే కంపెనీ మంచిగానే ఉంది, హెల్తీగానే ఉందని తెలియటం కోసం కూడా ఈ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కాబట్టి రిజర్వ్స్ సర్ప్లస్ అనేది సబ్ గ్రూప్ క్యాపిటల్. తర్వాత రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే రిజర్వేషన్ సర్ప్లస్ యొక్క సబ్ గ్రూప్. ఇది మీకు ఇచ్చిన లిస్టులో మీకు రిజర్వ్స్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేది సబ్ గ్రూప్గా లేదు. కాబట్టి ఏంటంటే దీంట్లో మీకు ఏంటంటే ఏదైతే వచ్చిన లాభాల్లోంచి పక్కన పెట్టిన డబ్బులు ఏదైతే ఉన్నాయో దాన్ని అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అంటారు. ఇట్ ఈస్ మెంట్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ టు ది షేర్ హోల్డర్స్. కాబట్టి ఏంటంటే దాన్ని ఆ విధంగా అట్టి పెడతారు. ఎప్పుడు దాకా అట్టి పెడతారంటే డైరెక్టర్స్ దాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి డివిడెండ్స్ డిస్ట్రిబ్యూట్ చేసేయండి అన్నప్పుడు దాకా దాన్ని రిటైన్డ్ ఎర్నింగ్స్ ఉంచుతారు. ఈ విధంగా మనకి క్యాపిటల్ యొక్క సబ్ గ్రూప్ గురించి మాట్లాడుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ క్రానలాజికల్ ఆర్డర్లో లోన్స్ లయబిలిటీ ఉంటుంది. వి విల్ డిస్కస్ ద లోన్స్ లయబిలిటీ ఇన్ డీటెయిల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీకు దీంట్లో నోట్స్ ఈ పీడిఎఫ్ ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో ఆ పీడిఎఫ్ కావాల్సి వచ్చిన వాళ్ళు మీరు ముందుగా ఒక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రిక్వెస్ట్ పెట్టండి. రిక్వెస్ట్ పెడితే నేను మీకు దీన్ని పంపించి అయితే దాని తర్వాత నోట్స్ని ముందు చదువుకుని దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇంకా క్లారిటీ ఉంటుందని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.